గ్రంథాలు తెరుద్దాము. ఈ ఆదివారం దినమున ప్రభు ఏం మాట్లాడదలుచుకున్నాడో ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టుకొని ఉన్నాం కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆయన మాటలు, మనల్ని జీవింపచేసే మాటల్ని, మన జీవితాన్ని నిలబెట్టేటువంటి మాటలు ప్రభు మాటలు కాబట్టి జాగ్రత్తగా ఆలకిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాటని మనం ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు తెరవండి, లేనిటువంటి వాళ్ళు చదువుతున్న మాటలు శ్రద్ధగా ఆలకించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఈ మాటలను మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన నిత్యము నిరంతరము మాట్లాడే దేవుడు. ఆయన ఒక మానవుల చేత, మనుషుల చేతులతో నిర్మించబడినటువంటి విగ్రహం కాదు. మోగ విగ్రహాలు, చెట్టు చేమ ఇలాంటివి కాదు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. కాబట్టి ఆ మాటలను శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు ఇక్కడ లేఖనంలో మనం చదివినటువంటి అంశంలో ఆయన మాటలాడుచుండగా అనేకులు ఆయన ఏముంచారంట? విశ్వాసం ఉంచారు. మాటలను వినటం వల్ల మనకేం ఉంటుంది? దేవుని వాక్యాన్ని మనము వినటం వలన మనకు విశ్వాసం పెరిగిద్ది. ఈ రోజున చాలామంది అనేకమైనటువంటి విషయాల మీద, అంటే అవి నమ్మాలో లేదో తెలియనటువంటి వాటి మీద విశ్వాసం ఉంచుతున్నారు. కానీ దేవుని మాటలందు మనము విశ్వాసం ఉంచాలి. దేవుని మాటలందు శ్రద్ధ ఉంచాలి. అది మంచిది, అది శ్రేష్టమైనది. కాబట్టి దేవుని మాటలందు మనము విశ్వాసం అనేది పెంచుకోవాలి. మీరు చూసినట్లయితే ఈ యోహాను సువార్త ఇప్పుడు మనం చదువుకున్న 8వ అధ్యాయము, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా బైబిల్ చదువుకోండి, అది అలవాటు చేసుకోండి. ఆ 8వ అధ్యాయంలో దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క గొప్పతనము, యేసు ప్రభు యొక్క గొప్పతనము చాలా వివరంగా ఈ 8వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచారు. యేసు ప్రభు అంటే ఎవరు? అసలు ఆయన ఎవరు? ఆయన ఎందుకు వచ్చాడు? రావాల్సినటువంటి ఆ బాధ్యత ఏంటి? ఆయన చేసినటువంటి కార్యం ఏంటి అని గనక మనం ఆలోచన చేయగలిగితే అనేక విషయాలు 8 అధ్యాయాలు ఉన్నాయి. 8వ అధ్యాయంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఇదే 8వ అధ్యాయంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాడు. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, యేసు ప్రభు దగ్గరికి, వాళ్ళందరూ కూడా వెలిగించబడతారు అన్న విషయం ఈ 8వ అధ్యాయంలోనే దేవుడు చెప్పాడు. ఎవరైతే సత్యదేవుణ్ణి ఆరాధిస్తారో ఆయన పాపము నుంచి విడుదల దయచేస్తాడు. నిజమైనటువంటి స్వాతంత్రం, నిజమైనటువంటి విమోచన ఆయన మాత్రమే మనకు దయచేస్తాడన్న విషయం కూడా 8వ అధ్యాయంలో ఉంది. అదేవిధంగా నాలో పాపము ఏదైనా మీరు ఉందని నిరూపించగలరా అని సవాలు విసిరినటువంటి మాట కూడా యేసయ్య ఈ 8వ అధ్యాయంలోనే ఉంటుంది. ఆ విధంగా చెప్తూ చివరిలో ఉంటుంది 8వ అధ్యాయం 55వ వచనం, చాలా ఇంపార్టెంట్. నేను అబ్రహాము కన్నా ముందున్నటువంటి వాడిని అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు దేవుడు అని చెప్పటానికి, ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ఉనికిలో నేనున్నాను అని నిరూపించుకోవటానికి దేవుడు ఒక చక్కటి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసు. అనేకమైనటువంటి మాటలు రుజువులుగా ఆయన చూపించాడు. అందులో ఒక మాట, నేను అబ్రహాము కన్నా ముందున్నటువంటి వాడిని. అర్థం వల్ల అక్కడ వాళ్ళందరూ కూడా దేవుని మీద, యేసయ్య మీద కోపం పెంచేసుకున్నారు. కాబట్టి ఆయన ఉనికిని చాటించటానికి ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేశాడు, చాలా ఆశ్చర్యకార్యములు చేశాడు, చాలామందిని స్వస్థపరిచాడు, విడుదల దయచేశాడు, బాగు చేశాడు. అయితే ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, అంటే అబ్రహాము కన్నా ముందుగా ఉన్నటువంటి యేసయ్యని ఈ రోజున ఏం చెప్తున్నారంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, అదేంటో తెలుసా? 2000 సంవత్సరాలు ఎప్పుడేగండి ఆయన వచ్చింది? యేసుప్రభు ఎప్పుడు వచ్చాడు? ఆయన పుట్టినప్పటి నుంచే కదా. కాబట్టి 2000 సంవత్సరాల ముందే కదా ఆయన పుట్టింది. ఇంకప్పుడు అంతకుముందు లేడని అర్థమే కదా అనుకుంటూ ఉంటారు. కాదు,
ఆయన సృష్టిని ఆరంభించక ముందే, అంటే మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, పూర్వకాలము నుండి శాశ్వత కాలము వరకు తన ప్రత్యక్షను కనపరుచుకుంటున్న దేవుడు అని ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువుల గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాల మాటల్లో ఒక మాట, 300 ప్రవచనాలు యేసయ్య గురించి ఉన్నాయి పాత నిబంధనలో. అయితే అందులో ఒక మాట ఏంటంటే, ఆయన పూర్వకాలము నుంచి, పూర్వకాలం ఏంటేంటి, సృష్టి ఆరంభింపబడక ముందు నుంచి కూడా ఆయన ఉన్నవాడు. అంటే టైము ప్రారంభించక ముందే, ప్రారంభించక ముందు ఉన్నాడు, తర్వాత కూడా ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనం ఉన్నాం, పుట్టినరోజును ఒక రోజును జరుపుకుంటున్నాం, తర్వాత చచ్చిపోయినటువంటి రోజును జరుపుకుంటూ ఉన్నాం. మనకు తెలిసింది ఇదే, ఈ డేట్ ఆఫ్ బర్త్లు, డేట్ ఆఫ్ డెత్ ఇవే మనకు తెలుసు. కానీ ఈ సమయం రాకముందు నుంచి యేసయ్య ఉనికిలో ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, అనువాడునై ఉన్నటువంటి దేవుడు. తన యొక్క ఆధార్ కార్డుని మోషేకి ప్రత్యక్షంగా కనపరిచినటువంటి దేవుడు. పాత నిబంధనలో చాలామంది అనుకుంటారు యేసుప్రభు లేడండి, పాత నిబంధన అంటే యెహోవా దేవుడే, కొంతమంది యేసుప్రభు చిన్న దేవుడండి అని చెప్పేసి అంటారు. కాదు, తెలియక, అది బైబిల్ గురించి సరైనటువంటి అవగాహన, జ్ఞానం లేక. కొంతమంది డెనామినేషన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పేటువంటి బోధలు కూడా ఆ విధంగానే ఉంటాయి. కానీ ఆ బోధ కరెక్టా కాదని నీకు తెలియాలంటే మొదట నువ్వు చేయాల్సిందని తెలుసా? లేఖనాలను నువ్వు పరీక్షించాలా, బైబిల్ని చదవాలా. దేవుడు అనాది కాలము నుండి, పూర్వకాలం నుండి కూడా తన యొక్క ప్రత్యక్షతను ఆయన బయలుపరుచుకుంటూనే ఉన్నాడు. బైబిల్లో ఉన్నటువంటి ఈ పాత నిబంధనలు ఉన్నటువంటి ఈ గ్రంథాలు ఏమైతే ఉన్నాయో, పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రతి పుస్తకంలో యేసయ్య తన ఫోటోని చూపిస్తూనే వచ్చాడు, తన ప్రత్యక్షతని కనపరుచుకుంటూనే వచ్చాడు, తన ఉనికిని, తన యొక్క నీడని ఆయన చెప్పుకుంటూనే వచ్చాడు, ఆయన చూపిస్తూనే వచ్చాడు ఆయన. కానీ గమనించాలి, అబ్రహాముతో మాట్లాడింది ఎవరు? యెహోవా. యేసు ప్రభు మాట్లాడాడు. మోషేతో పొదలో మండుతున్నటువంటి దేవుని దూతగా ప్రత్యక్షమయ్యి మాట్లాడింది ఎవరు? యేసయ్య మాట్లాడాడు. హాగరుతో మాట్లాడింది ఎవరు? హాగరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు వెనక్కి తిరుగు అని చెప్పేసి ఇష్మాయేలుని కూడా ఆశీర్వదించి పంపించింది ఎవరంటే యేసయ్యే పంపించాడు. ఈ విధంగా మీరు ఇస్సాకుతో మాట్లాడింది యేసయ్య, యాకోబుతో మాట్లాడింది ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు. ఆయన ఇటల్లా మానవుడిగా వచ్చి నరుడుగా, ఆయన బైబిల్లో లేఖనాల్లో ఉంది, నరుడుగా ఆయన యాకోబు ఆ నరుడితో పోరాడినట్టుగా చూసాము. ఆయన ఎవరో కాదు, ఆయన పెట్టాడు అక్కడ, యాకోబు గుర్తించాడు, యెహోవాతో నేను పెనుగులాడాను. ఆ యెహోవా ఎవరు? యేసయ్యే. అబ్రహాం పితరులతో మాట్లాడినటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. ఈ విధంగా ఆయన తన యొక్క ప్రత్యక్షతను చాటించుకుంటానే వచ్చాడు యేసయ్య. అంతేగాని 2000 సంవత్సరాల తర్వాతే వచ్చాడండి ఆయన కాదు. బైబిల్ వాక్యం చెబుతుంది, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఎవరైనా ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యమే దేవుని వద్ద ఉంది, ఆ వాక్యమే శరీరధారి లోకానికి వచ్చాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన లేకుండా కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదండి. అంటే సృష్టి అంతా తయారు చేసింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన యెహోవాగా పిలువబడ్డాడు ఆదిలో. దేని స్తోత్రం కలుగును కాక. ఇంత చరిత్ర బైబిల్లో మీకు ఒక రోజున చెప్తాను కొన్ని విషయాలు. అదైతే బైబిల్ స్టడీగా మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. కాబట్టి ఆయన తన ప్రత్యక్షతను, తన ఉనికిని చాటించుకుంటానే వస్తా ఉన్నాడు. కానీ 2000 సంవత్సరాలకు వచ్చినటువంటి దేవుడు కాదు ఆయన. నేను దేవుణ్ణి, నేను సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాను, నేను సృష్టికర్తను అని చెప్పుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు చేసినటువంటి పనులేంటో తెలుసా? ఆయన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు, స్వస్థతలు చేశాడు, అనేక మందిని బాగు చేశాడు, అనేక మంది దురాత్మలు పట్టినటువంటి వారిని విడుదల చేశాడు. కారణం ఏంటో తెలుసా? వాటిల్నే నమ్ముకొని, అంటే వాటి వలన ప్రభువుని తెలుసుకోవాలని, ఆయన దైవత్వాన్ని తెలుసుకోవాలని, ఈయన దేవుడు అని తెలుసుకోవాలని ప్రభు అనేక మందిని చనిపోయినటువంటి వాళ్ళు లేవనెత్తడం ఇలాంటి ఎందుకు చేశాడంటే తన సార్వభౌమాధికారాన్ని తెలియజేయటానికి. అయితే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటి తెలుసా? పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. పరలోక రాజ్యం ఏముంటుంది మనకి తెలీదు. ఎవరు వెళ్ళి వచ్చారు ఎవరికి తెలీదు. పరలోకంలో ఉన్నది తెలియాలంటే పరలోకం నుండి వచ్చిన వ్యక్తి చెప్పాలి మనకి.
అక్కడ ఏముంటుందో ఏంటనేది. కాబట్టి పరలోకం నుండి వచ్చినటువంటి దేవుడు యేసు ప్రభు వారు కనుక పరలోకానికి సంబంధించినటువంటి సువార్తను ఆయన ఈ లోకానికి వచ్చి ప్రకటించడానికి వచ్చాడు. అందుకనే ఆయన చెప్తున్నటువంటి వచ్చినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి. పరలోక సువార్తనని ప్రకటించాడు. నిత్యత్వాన్ని మనందరికి ఇవ్వాలని, అంత్య దినాల్లో మనం ఉన్నాం, ఆయన నిత్యత్వాన్ని మనకి ఇవ్వాలని, ఆయనతో పాటు మనం కూర్చోబెట్టాలని ఆ సువార్తను ప్రకటించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అయితే దాన్ని అందరూ కనుక్కునులాగన, యేసయ్యని స్వీకరించులాగన, వాళ్ళందరిని కూడా ఆకర్షింప చేయడానికి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలే బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. అయితే మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ రోజున అద్భుత కార్యాలు, విడుదల, స్వస్థతలు ఇవైతే ఉన్నాయో అవి వెనకబడిపోయినాయి. అంటే వాటిని ముందు పెట్టారు. కానీ అసలైనటువంటి ప్రాధాన్యమైనటువంటి సంఘటన యేసుప్రభు ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని వెనక పెట్టేసేసారు. మీకు అర్థమైందని చెప్పిన మాట. యేసుప్రభు రాజ్యాన్ని ఇవ్వటానికి వచ్చాడు, పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి వస్తే ఆయన అద్భుతాల వైపు ఆకర్షింపజేసి అద్భుతాలు పొంది ఆయన విడిచి వెళ్ళిపోయారు తప్పితే అసలు ఆయన వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, యేసుప్రభు ఎవరు అన్న విషయాన్ని పక్కన పెట్టేశారు. ఈ రోజుల్లో కూడా చూడండి, చాలామంది స్వస్థతలకే ముందు ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. ఎక్కడికో వెళితే విడుదలంట, మరి ఎక్కడికో వెళితే స్వస్థత లభించిద్దంట అని చెప్పేసి అక్కడికి పరుగులెత్తుతున్నారు. కానీ అస్సలైనటువంటి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అన్న అంశాన్ని ఎవరు కూడా గ్రహించలేకపోతా ఉన్నారు. ఆయన సువార్తను ఎవరు కూడా అంగీకరించలేకపోతున్నారు, పెడచెవిని పెట్టేస్తూ ఉన్నారు. ఎంతవరకు స్వస్థతే, ఎంతవరకు ఆశీర్వాదాలే, ఎంతవరకు మేలులే జరగాలన్నట్టుగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. కానీ ఆయన అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు చాలామంది. ఆ దినాల్లో కూడా యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా అవే శాస్త్రులు, పరిచయులు, సద్దుకలైనటువంటి వాళ్ళు ఎప్పటికెప్పుడు ప్రభువుని హింసిస్తూ, ఆయన్ని అవమానపరుస్తూ, ఆయన్ని హేళన చేయాలని ఆయన వెంట తిరిగారు. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన మాట్లాడుచుండగా అనేకులకు ఏం కలిగిందంట? విశ్వాసం కలిగిందంటే ఏ విధంగా మాట్లాడి ఉంటాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకు తెలుసా? ఆయన ఏ విధంగా మాట్లాడాడు యేసు ప్రభు అంటే అధికారంతో మాట్లాడాడు. అప్పుడు ఉన్నటువంటి అంతకుముందు ప్రవక్తలు కానీ ఎవరైతే యాజకులు ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా మాట్లాడేవాళ్ళంటే యెహోవా వాక్కు సెలవిచ్చినదేమనగా, యెహోవా వాక్కు సెలవిచ్చిందని చెప్తే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? నేను చెప్పినదేమనగా అన్నాడే. దేని స్తోత్రం కలుగును గాక. నేను చెప్పినది ఏమనగా, యెహోవాకు ఆయన నేనే. కానీ నేనే ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సాస్కరించుకోవటానికి, తనకు తాను ప్రత్యక్షపరచుకునే ఆ ప్రయత్నంలో ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట నేను చెప్పినది ఏమనగా. ఆయన మాటలో అథారిటీ ఉంది, అధికారం ఉంది ఆయన మాటల్లో. ఏదో నామకార్థంగా మాట్లాడేటువంటి మాటలు కాదు. శాస్త్రుల పరిశీలనలు మాట్లాడి వీళ్ళ బోధ వేరే, కానీ యేసయ్య మాటల్లో అధికారం కనపడుతుంది, అథారిటీ కనపడుతుంది. అందుకని ఈయన అధికారంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నాడే. మనకి మునిపెన్నడూ కూడా ఇలాంటి బోధలు మనం వినలేదే అని యేసయ్య మాటలను విని ఆయన మాటల యందు విశ్వాసం పెంచుకున్నారు. ప్రవక్తులు ప్రవచించారు, అపోస్తులు ఒకప్పుడు పూర్వదినాల్లో దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడాడంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఫస్ట్ ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, అపోస్తుల ద్వారా మాట్లాడాడు. అయితే అంత్య దినాల్లో, ఈ దినాల్లో దేవుడు ప్రత్యక్షంగా తానే మనతో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనే తానే మనతో స్వయంగా మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రవక్తలు అక్కర్లా, నీకు దేవదూతలు అక్కర్లా, లేదంటే ఇంకా ఎవరో మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో ఎవరు అక్కర్లా. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయనే స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఎలా మాట్లాడతాడండి పాస్టర్ గారి దేవుడు అని కనుక మీరు ప్రశ్నించుకోగలిగితే, దర్శనముల చేత మాట్లాడతాడు, స్వప్నముల చేత మాట్లాడతాడు, కళల చేత మాట్లాడతాడు, దైవజనులు నిలబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వాక్యం చదువుచుండగా వాక్యం చేత నీతో మాట్లాడతాడు. వీటన్నిటిలో ప్రాముఖ్యమైనది, రకరకాలుగా దేవుడు నీతో మాట్లాడతాడు. కానీ ప్రాముఖ్యంగా ఎక్కువగా దేనితో మాట్లాడతాడు తెలుసా? దేవుని లేఖనాల ద్వారా నీతో మాట్లాడతాడు. ఒక కళ వచ్చినా, ఒక స్వప్నం వచ్చినా కొంతమంది చెప్తూ ఉంటారు రాత్రండి, కొంతమంది ప్రవశిస్తూ ఉంటారు దాని గురించి. ఇదిగో అదవుతుంది, ఇదవుతుంది, దేవుడు నాతో మాట్లాడాడు అని పాస్టర్లే కానీ, కొంతమంది విశ్వాసులే కానీ, మన చుట్టూ ఉన్నటువంటి వారు మనం చూస్తూ ఉంటాము, ప్రవచిస్తూ ఉంటారు. ప్రవచిస్తారండి వీళ్ళు అంటూ ఉంటారు. ఒక అయ్యగారంట పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, యాకోబు గారు దేవుడు చెప్పాడు నాకు,
నాకు ఒక వాషింగ్ మిషన్ కావాలి, వాషింగ్ మిషన్ ఇమ్మని చెప్పేసి దేవుడు నాకు రాత్రి స్వప్నమంది చెప్పాడు అనగానే, అవునాయా అట్లాగేనాయా తీసుకో. మరి పాస్టర్లు అంటే మరి దేవుని బిడ్డలు కాబట్టి విలువిస్తారు కాబట్టి విశ్వాసులు, అట్లాగనే అని చెప్పేసి అన్నాడంట. రెండోసారి మళ్ళీ పాస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళి, యాకోబు గారు రాత్రి దేవుడు నా స్వప్నమందు కనబడి నాకు ఒక ఫ్రిడ్జ్ ఇమ్మని చెప్పి అన్నాడండి. అవునా అని చెప్పేసి మళ్ళీ ఫ్రిడ్జ్. ఇట్లాగ ప్రతి ఇంట్లో లేనిదల్లా అడుగుతున్నాడంట. ఒక రోజున ఒక దైవజంటికి వెళ్ళి ఇట్లా మాట్లాడితే ఆయన చెప్పాడంట, దేవుడు ఏది ఇమ్మన్నా ఏది కావాలన్నా వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా లేదంటే అవన్నీ కూడా సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, వాళ్ళకి కావాల్సిన అవసరతను తీర్చుకోవడానికి అవన్నీ దేవుడిని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ఏది మాట్లాడాలన్నా తన లేఖనాలు వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యానికి అనుగుణంగా బయట ఉన్నదంతా కూడా అది అబద్ధం. గుర్తుంచుకోండి కూర్చున్న వాళ్ళు, వాక్యం కాకోకుండా వాళ్ళు ఏది చెప్పినా బయట ఉన్నాయన్నీ కూడా అబద్ధం, మోసకరమైనటువంటి మాటలు, సత్యవార్త కానీ కాదు. మీరు ఇది గమనించాలి, ఓకేనా? ఆ విధంగా పూర్వదినాల్లో ప్రవక్తలతో ఆయన మాట్లాడాడు. తర్వాత ఇప్పుడైతే దేవుడు అపోస్తులతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు దేవుడు స్వయంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన లేఖనాల ద్వారా. అయితే నువ్వేం చేయాలి తెలుసా? వాక్యం అందు విశ్వాసం ఉంచాలి. నువ్వు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రతిదినం మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన మాట్లాడుచుండగా అనేకులు ఆయన అందు విశ్వాసం ఉంచారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుచుండగా ఏం జరిగిందంట? విశ్వాసం పుట్టుకొచ్చిందని చెప్పాను కదా. ఆయన మాట్లాడుచుండగా నా పదాన్నే నేను బేస్ చేసుకొని ఒక 3 సంగతులు మీ ముందుకు తీసుకొచ్చి నా అంశాన్ని ముగించేస్తాను. జాగ్రత్తగా నా వైపే వినండి. ఆయన మాట్లాడుచుండగా అన్న మాటని ఆధారం చేసుకుంటా, దాన్ని బట్టే మీతో మాట్లాడతాను. బైబిల్లో ఏమున్నాయి అన్నవి చాలా ఉన్నాయి. అయితే 3 సంగతులు మీ ముందుకు తీసుకొస్తా. ఆయన మాట్లాడితే ఏం జరిగింది, ఆయన మాట్లాడటం వలన ఏ కార్యాలు జరిగినాయి, దేవుడు ఏ విషయాలని తన బిడ్డలకు బయలుపరిచాడు, ఏ పాఠాలని ఏ సంగతులు నేర్పించాలని ఇష్టపడుతున్నాడని జాగ్రత్తగా గమనిస్తే, మొట్టమొదటిగా ఆయన మాట్లాడుచుండగా విశ్వాసం కలిగిందని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఆయన మాట్లాడుచుండగా ఏం జరిగింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా వాటిని లేఖనాలు పరీక్షిస్తే కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం, ఓకేనా? లోకాసు వార్త 11వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. మొట్టమొదటిగా ఆయన మాట్లాడుచుండగా మొదటిగా ఏం జరిగింది అన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఎవరు మాట్లాడకూడదు, ఏనండి? లోకాసు వార్త 11వ అధ్యాయము 37వ వచనం. ఏనండి అమ్మా, బైబిల్లో ఉన్న వాళ్ళు తీయండి. లోకాసు వార్త 11వ అధ్యాయము 37వ వచనం. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని గట్టి స్తోత్రం చెప్పండి. ఆయన మాట్లాడుచుండగా ఏం జరిగింది అని ఆలోచిస్తే, మొట్టమొదటిది ఆయన మాట్లాడుచుండగా అని అన్న ప్రారంభంలో ఉందా వచ్చిన. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అక్కడ మాట చెప్తున్నాడు, బోధకుడా లోపలికి వచ్చి నాతో భోజనం చేయని అడిగాడు, రమ్మని అడిగాడు. దేవుడు వెంటనే యేసు ప్రభు నేను రానన్నాడా? అనలా. సరేనయ్యా అని చెప్పేసి పరిసయ్యుడి ఇంటికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, ఆ భోజనానికి కూర్చున్నాడు. జాగ్రత్తగా గమనించండి, పరిసయ్యుడు, శాస్త్రులు, సద్దుకైలు అన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి, నేను ఇందా చెప్పాను, యేసయ్యని అవమానపరిచేవాళ్ళే. ఆయన ఎక్కడికెక్కడికి ఆటంకం కలిగించేటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. యేసు ప్రభు అంటే అంతగా వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు వారికి. అలాంటి పరిస్థితుల్లో ఒక పరిసయ్యుడు, అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక పరిసయ్యుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మీకు నాకు మాటలు లేవనుకో, బాబు వచ్చి మా ఇంట్లో భోజనం చేయమంటే వెళ్తారా? ఎవరైనా వెళ్ళరు. ఎందుకు వెళ్ళాలి? ఎప్పుడు కూడా ఆయన మనల్ని ఏ రోజు మంచిగా పలకరించాడు అన్నట్టుగా మనం వాళ్ళు చేసిన పనులను బట్టి మనం వెళ్ళాం పిలిచినప్పటికి కూడా.
ఇప్పుడు యేసయ్య విషయంలో ఈ శాస్త్రులు పరిచయులు మాటి మాటికి ఆయన వెంబడించుకుంటా ఆయన హింసించాలని చూస్తున్నటువంటి వాళ్ళలో ఒక పరిసయుడు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ శిష్యులతోనూ, అక్కడ సంభాషిస్తూ ఉంటుంటే అక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి. అందుకని అక్కడ ఉంటుంది, ఆయన మాట్లాడుచుండగా ఈయన మధ్యలో వెళ్ళాడు అనమాట. ఈయన మధ్యలో ఎంటర్ అయ్యాడు, మాట్లాడుతూ ఉంటుంటే ఈయన మధ్యలో ఎంటర్ అయ్యాడని అర్థం. ఈ పరసైడు వెళ్ళి ప్రభుని అడుగుతున్నాడు, ఇంటర్ఫియర్ చేసుకొని, ప్రభువా నా దగ్గరికి వచ్చి నువ్వు లోపలికి వచ్చి, మా ఇంట్లో లోపలికి వచ్చి నువ్వు భోజనం చేయాలి రా అని చెప్పేసి అంటే ప్రభు ఇంట్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ప్రభువు వెళతాం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ భోజనం తినేటువంటి ఆ బల్ల మీద కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడంటే స్నానము చేయకుండా కూర్చుండేను అని ఉంటుంది అక్కడ. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభు ఇట్లా నేను ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. యేసు ప్రభు స్నానం చేయకోకుండా కూర్చున్నాడని చెప్పి పరిసయుడు తనలో తాను ఏదో ఒక ఆలోచించేస్తా ఉన్నాడు. అంటే ఏంటినా స్నానం చేయకుండా వచ్చాడు అంటే, స్నానం అంటే ఏంటంటే కాళ్ళు చేతులు కడుక్కోకుండా కూర్చోటం. స్నానం అంటే పూర్తిగా స్నానం చేయటం కాదు. మనం ఆహారం తినేటప్పుడు ఏం చేస్తాం, కాళ్ళు చేతులు కడుక్కుంటాం కదా. ఆ విధంగా యేసు ప్రభు కూర్చుంటాడు అనుకున్నాడు పరిసయుడు, కానీ కూర్చోకోకుండా వచ్చి అది అలా కడుక్కోకుండా వచ్చేసి ఆ బల్ల దగ్గర కూర్చున్నప్పటికీ ఈ పరిసయుడికి ఏమర్థం లేదు. ఇదేంటి కనీసం స్నానం చేయకోకుండా, అంటే కాళ్ళు చేతులు కడుక్కోకుండా వచ్చి కూర్చున్నాడు యేసు ప్రభు అని చెప్పేసి ఒక అలాంటి ఆలోచన చేయటం అతని హృదయంలో ప్రారంభించాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభుకి తెలీదా కాళ్ళు చేతులు కనుక్కోవాలని? తెలీదా? ఆయన శుభ్రంగా ఉండడా? చాలా శుభ్రంగా ఉంటాడు కదా. యేసు ప్రభు కదా, దేవుడు కదా, చాలా శుభ్రంగా ఉంటాడు ఆయనకి. మరి ఆయనకి తెలుసు కదా, వివరం తెలుసు కదా, కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ఈ మట్టి ఉంటుందేమో అన్న విషయం తెలియదానికి తెలుసు. ఆయన కూడా ఆ బల్ల మీద, భోజనం బల్ల మీద కూర్చున్నాడు అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసయ్య ఆ పరిసయుడికి ఒక పాఠాన్ని నేర్పించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక పాఠాన్ని పరిసయుడికి నేర్పించాలి ఇదేనా అని కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ పరిసయుడి హృదయంలో ఏంటి అన్నట్టుగా మొదలుపెట్టి ఆ ఆలోచనలు గమనించినటువంటి యేసయ్య. జాగ్రత్త గమనించండి ప్రియులారా, యూదులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఎవరింటికైనా భోజనానికి వెళ్ళేటప్పుడు కూడా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు బయట కొన్ని వాటర్ పెడతా ఉంటారు. ఆ వాటర్తో వాళ్ళు కాళ్ళు చేతులు కూడా ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలి, స్నానం చేయాలి. ఆ విధంగా వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, జాగ్రత్తగా వినాలి, వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ కడుక్కోకపోతే ఏదో ఒకటి మనకి ఒక పాపము అంటుకుంటుంది అన్న ఆలోచన. ఇక్కడ వాళ్ళ ఆలోచన, కొంతమంది చూడండి పెద్దలు ఏదో ఒక మాట పలుకుతారు, అరే ఇలా చేస్తే బాగుండు, ఇలా చేయాలరా అన్న మాట. ఎవరో పూర్వీకులు మన పెద్దల్లో తాతలు ఎవరో ఒక మాట చెప్తే మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా, దాన్ని తీసుకొచ్చి రూల్స్లో పెట్టేస్తారు. ఒక ఆజ్ఞగా పెట్టేసి ఇది చేస్తేనే అన్నట్టుగా రూల్ తీసుకొచ్చేస్తారు. ఆయన ఏదో ఒక పదాన్ని ఉపయోగించాడు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇది చేస్తేనే, ఇది చేయకపోతే అపచారం, ఇది చేయకపోతే పాపం పుట్టుకుంటుంది, మనకి శాపం వచ్చిద్ది అన్నట్టుగా చాలామంది ఏంటంటే ఆచారపరంగా సాంప్రదాయపరంగా దాన్ని మార్చేసి దాన్ని బాబు ఇదేంటి ఇలా చేయడానికి కారణం ఏంటంటే పెద్దోళ్ళని అడిగితే చెప్తారు, ఎవరో మా పూర్వీకులు ఎవరో చెప్పారండి దీన్ని, వీళ్ళు ఇది చేయకపోతే ఇంకే లేదు అన్నట్టుగా చేస్తున్నారు, కానీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటారు కొంతమంది. ఓ పెద్దోళ్ళు ఆశీర్వాదం గారు కానీ ఎలాంటి వాళ్ళని అడిగితే కానీ అంటారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే అది చేయాల్సిందే అని రూల్ పెట్టేసుకుంటారు. యూదులు కూడా అలా ఆ విధంగానే పెట్టేసుకున్నారు. బాగా ఆకలేసినప్పుడు చేతులు కడుక్కోకుండా ఎప్పుడు తినలేదు అన్నం తిన్నారా లేదా? ఆకలేసినప్పుడు భోజనం పెడతారు, అయ్యా కొంచెం చేతులు కడ పర్వాలేదులేండి పెట్టేసండి పర్వాలేదులే అని తినేసేవాళ్ళు ఉంటారా? తింటారు, ఆకలేసినప్పుడు తినేస్తారు.
కానీ వీళ్ళ దృష్టిలో ఏంటంటే, యూదుల దృష్టిలో ఏంటంటే ఖచ్చితంగా స్నానం చేయాలి, అంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ రూల్ని ఎవరో పితరులు చెప్తే దాన్ని వీళ్ళు బేస్ చేసుకొని ఇప్పుడు యేసు ప్రభుని ఆ విధంగానే, అంటే యేసు ప్రభుని మాత్రమే కాదు దాన్ని ఆచారంగా పెట్టేసుకొని ఎంత దూరం వెళ్ళిపోయారంటే ఆలోచన, ఒకవేళ చేతులు కాళ్ళు కనుక్కోపోతే జారత్వం చేసిన వారితో సమానం అంట. ఎంత పదాన్ని ఉపయోగించారు చూడండి. ఒక పెద్ద పాపము అన్నట్టుగా వాళ్ళు భావించటం ప్రారంభించేశారు. కొన్ని మత శాఖల వారిని కనుక మనం పరీక్షించినట్లయితే, వారి పేరు నేను చెప్పడానికి ఇష్టపడతలేదు, కానీ వాళ్ళు భోజనానికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే వాళ్ళ మందిరాల్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఏం చేస్తారంటే ఈ కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకుంటారు. గోళాల్లో మట్టి ఉండకూడదంట. గోళాల్లో మట్టి ఉంటే ఏమైతే తెలుసా, సైతానుగాడు ఆ గోళ్ళ ద్వారా, అంటే ఆ మట్టి ద్వారా లోపలికి వచ్చేస్తాడు అని వాళ్ళ యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ గోళ్ళలో మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసేసుకుంటారు, కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకుంటారు. అది ఒక ఆచారము పూర్వకాలం నుంచే. మీరు చూడండి, పూర్వకాలము ఎలా ఉండేదంటే వీళ్ళు పెట్టినటువంటి ఆచారాలు ఏ విధంగా వచ్చినాయంటే మనిషిని మనిషిగా చూడాలనేటువంటి ఆచారాలు వచ్చేసేసినాయి. అంటే ఏంటి, అంటరానితనం. ఈ అంటరానితనం ఎలా వచ్చిందంటే ఇలా ఈ శుభ్రత వల్లే, ఈ శుభ్రత వల్లనే వాళ్ళు ఎన్ని అలవాటు చేసుకున్నారు. ఎవరో ఒక వ్యక్తి భోజనం చేసి వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంట్లోకి వచ్చి. ఆయన పెద్దోడు, పెద్ద కులం, వచ్చి కూర్చుంటే వాడు తక్కువ కులం అని తెలిసినప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా, బయట ఉన్నటువంటి ఆవు పేడని తీసుకొచ్చి అక్కడ అలికేసేసేవాళ్ళు. కులం ఆవు పేడని తీసి, ఎందుకంటే అంటరానితనం, వాడిది ఇక్కడ ఉండకూడదు, అపరిశుద్ధత అని చెప్పేసి అక్కడ కూర్చున్నటువంటి ప్రాంతాన్ని పేడతో వచ్చారు. ఆ వ్యక్తి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆ పెద్ద వ్యక్తి అని పిలువబడుతున్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తన కాళ్ళ చెప్పులు తీసి సంకలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే మేము పెద్దోళ్ళం, మా ముందు నువ్వు చెప్పులు వేసుకొని నడవటానికి వీల్లేదు. మీకు తెలుసు, చాలామందికి ఆ పూర్వదినాల్లో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పాదముద్రల కింద పడితే, ఆ పాదముద్రలో వీళ్ళ ముద్ర ఏమైనా పడితే వీళ్ళ అపచారం అయిపోద్ది, మైలు పడిపోతామేమో, మైలు వచ్చేస్తుంది అని చెప్పేసి వాడికి వెనకాల ఏం కట్టేవాళ్ళంట, తాటాకులు కట్టేవాళ్ళంట. యాకోబు గారు ఇలాంటి వాళ్ళకి తెలుసు బాగా. వాడి పాదం ఏదైతే అడుగుపడిందో అది వెనకాల చెరిపేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆ ముద్రలో గనక వాళ్ళ ముద్ర పడితే ఏమైందంట మైలు పడిపోతారంట. వాడు మాట్లాడితే తుంపర్లు బయట పడకూడదు, వాడి పెదాలే కనపడకూడదు, అసలు నోరే కనపడకూడదు అని చెప్పేసి ఏం చేసేవాళ్ళంటే ముంత కట్టారు. ఇలాంటి ఆచారాలు ఎందుకు, ఈ ఆచారాలన్నీ ఎందుకు వచ్చినాయంటే శుభ్రత ఒక ఆచారంగా ఏర్పాటు చేసుకొని ఈరోజు కూడా మన భారతదేశంలో అనేకమైన రాష్ట్రాల్లో అంటరానితనం ఎందుకు వచ్చింది తెలుసా, దీనివల్ల వచ్చింది. ఒక పశువుకి ఇచ్చేటువంటి విలువ కూడా మనిషికి వెళ్ళిపోతున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో మన దేశం ఉందో ఒకసారి ఆలోచించేద్దాం. ఒక మనిషి పక్కన పడి రోడ్డు పక్కన ప్రమాదం చేత కొట్టుకుంటుంటే వాడు పట్టించుకోడు, చూసి వెళ్ళిపోతాడు, మనకి ఎందుకు లేని. కానీ అదే ఒక పశువు కనుక అక్కడ పడి ఉంటే ఆ పశువుకి ఎన్ని యూట్యూబ్లో పెట్టేసి ఎంత ఆగం చేస్తారో, ఎవరు చేశారు ఇది ఎందుకు అని చెప్పేసి దాన్ని ఒక మతానికి అడ్డు పెట్టేసి ఈ రోజున మత కళ్ళల్లో వస్తూ ఉన్నాయి. అంటే మనిషికి ఇచ్చేటువంటి విలువ, అంటే జంతువుకి ఇచ్చేటువంటి విలువ మనిషికి ఇవ్వట్ల ఈ రోజున. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆచారాలను పెట్టుకొని ఈరోజు కూడా ఆ విధంగానే వెళ్తూ ఉంది. ఆ రోజుల్లో కూడా ఉంది, యూదులకు ఉంది. ఈ శుభ్రత ఏదైతే ఉందో దీని నుంచే వాళ్ళ ఆచారం పెట్టేసుకొని ఖచ్చితంగా ఇవి చేయాలి అన్నట్టుగా భౌతిక సంబంధమైనటువంటి వాటికి విలువిస్తూ వాళ్ళు ఆత్మీయంగా లోపల ఏ విధంగా ఉన్నది పక్కన పెట్టేసి భౌతిక సంబంధమైనటువంటి వాటి కోసమే వాళ్ళ పోరాట శాస్త్రులు, పరిచయులు, ఈ సద్దుకాయలు వెళ్తూ ఉంటుంటే వాళ్ళకి ప్రభు ఒక పాఠాన్ని నేర్పించాలని ఆ రోజున కాళ్ళు చేతులు ఏం కడుక్కోకుండా వెళ్ళి కూర్చున్నాడు. అతని ఆలోచనలు బయట పెట్టంగానే ప్రభు అంటా ఉన్నాడు,
ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ కింద వచ్చిన వాళ్ళు ఉంటుంది, ఆ గిన్నె ఏదైతే ఉందో గిన్నె వెలుపల శుభ్రంగా ఉండటం కాదు, పరిచయాలైనటువంటి మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల గిన్నెను పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. చాలమ్మా, చూడండి ఎంత మాట మాట్లాడుతున్నాడు పరిసయ్యుడితో. బాబు ఎలా పిలుస్తున్నాడు? ఓ అవివేకులైనటువంటి పరిసయ్యులారా, శాస్త్రులారా, సద్దుకయ్యులారా, మీరు ఎంతవరకు గిన్నె బయట ఉన్న వాటినే కడుగుతున్నారు, శుభ్రపరుస్తున్నారు, ఇది బాగుందని గిన్నెని శుభ్రం చేస్తున్నారు, కానీ లోపల శుభ్రం లేదు మీకు. అంటే ఇక్కడ గిన్నె మానవుని యొక్క హృదయానికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నప్పుడు, బయటంతా భౌతికంగా అంతా కూడా శుభ్రంగా కనపడుతున్నాం, లోపల హృదయంలో ఏముంది? అపరిశుభ్రత ఉంది. మరి దాన్ని కడుక్కోవాలిగా అంటున్నాడు ప్రభు. నీ ఆంతరంగంలో శుభ్రత లేదు. భౌతికంగా శుభ్రంగా ఉండాలని ట్రై చేస్తున్నారు, శుభ్రంగా ఉంటున్నారు, కానీ నీ ఆంతరంగం ఏ విధంగా ఉంది? శుభ్రంగా ఉన్నావా? గిన్నె బయట కడుక్కుంటున్నావు, మరి లోపలేంటి అన్నాడు ప్రభు. ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక ఆలోచన అనేది పరిసయ్యుడికి పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. ఈ రోజున కూడా చాలామంది 2 గుంపులు వారు ఎలా ఉంటారంటే, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారంటే ఈ రోజున ఈ లోకంలో, ఒక గుంపు ఏంటంటే దేవుడు భౌతిక సంబంధమైనటువంటినే చూస్తాడు. పైన మనం ఏ విధంగా ఉన్నాం? పరిశుభ్రంగా ఉన్నామా, శుభ్రంగా ఉన్నామా, ఇవే చూస్తాడు. లోపల ఆయనకి సంబంధం లేదు, లోపల ఆయన పట్టించుకోడు, ఆయన చూడలేడు లోపల అన్నట్టుగా కొంతమంది ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. రెండో గుంపు ఏంటి తెలుసా? బయట ఎలా ఉన్నా పర్వాలా, బయట ఎలా ఉన్నా పర్వాలా, శుభ్రంగా లేకపోయినా పర్వాలా, అయితే లోపల మాటికి శుభ్రంగా ఉండాలి అన్నటువంటి వారు గుంపు కూడా ఉన్నారు. ఈ 2 ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యేసయ్య అక్కడ చక్కటి ఈ 2 గుంపుల్ని మనసులో పెట్టుకొని చెప్పినటువంటి మాట ఏంటంటే 40 వచనంలో ఉంటుంది. ఒక్కసారి అదే అధ్యాయము 11వ అధ్యాయం 40వ వచనంలో అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు, అరే బాబు, వెలుపల భాగం చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? లోపలి భాగమును చేయలేడా? కాగా మీరు మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉండును. దేవుని స్తోత్రం చెప్పండి. మీ ధర్మం ఏంటంటే పైన శుద్ధి ఉంటే చాలు అనుకుంటున్నారు. దేవుడికి ఇస్తే చాలు, దేవుని బిడ్డలుగా కనపరుచుకోవటానికి చాలామంది ఈ రోజున పై ఆకారాన్ని మీరు చూడండి, ఎక్కడ లేని భక్తి అంతా చూపిస్తూ ఉంటారు కదా. పైనే అబ్బా ఎంత భక్తిరాలకే, అబ్బా ప్రార్థన ఎంత బాగా చేసిద్దో అని చెప్పేసి మనుషులు కనపడంగానే చూడండి, అటు వెళ్ళంగానే ప్రైజ్ లార్డ్ అక్క అంటారు. ప్రైజ్ లార్డ్ అండి అని పిలిపించుకుంటాం, బాగానే పిలిపించుకుంటూ ఉంటారు, బాగానే పలకరింపులు ఉంటాయి. ఇది పైనే ఆకారం, కానీ లోపల ఎలా ఉంటుందో తెలుసా? వీడు ఎప్పుడు పాడైపోతాడు రా అని చూస్తారు. అందుకని ప్రభు ఏం చెప్తున్నాడంటే, బయటను అంటే వెలుపల తయారు చేసింది, లోపల తయారు చేసింది ఒక్కడే. అంటే రెండిటికి చెక్ పెట్టేశాడు. అరే ఒకవేళ నువ్వు భౌతిక సంబంధమైనటువంటి వాడిని ప్రభు చూస్తాడు, దేవుడు చూస్తాడు, లోపల ఏముందో ఆయన పట్టించుకోవడం అనుకుంటున్నావు కదా నువ్వు. కొంతమంది అంటే లోపలతో సంబంధం, లోపలే పట్టించుకుంటాడు, బయట ఆయనకి సంబంధం లేదనుకుంటావు కదా. అయితే వెలుపల ఏదైతే తయారు చేసినటువంటి వాడు లోపల తయారు చేసింది ఒకటి కదా, 2 తయారు చేసింది నేనేరా అని అర్థం దాన్ని. అంటే ఆయన భౌతికంగా పట్టించుకుంటాడు, లోపల కూడా నీ అంతరంగాన్ని కూడా పట్టించుకుంటాడు. అందుకనే పరిశుద్ధ చెప్తున్నాడు, మీరు భౌతికంగా మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, మీ బోధలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మీరు మనుషులకి ఏ విధంగా చూపిస్తున్నారంటే మంచిగానే ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు, కానీ మీ హృదయం ఉందే, మీ ఆంతర్యం ఉంది చూసావా, అది ఏమైపోయింది? శుభ్రత లేదు. లోపలంతా కుతంత్రాలే, లోపలంతా కుట్రలే, ద్వేషమే లోపల. అందుకని ఒక చాట అంటాడు దేవుడు, బయట నుండి వెళ్ళేది మనిషికి హాని చేయదు, కానీ లోపల నుండి వచ్చేయే మనిషికి హాని చేస్తాయి, పాడు చేస్తాయి. ముందు లోపలను శుభ్రం చేసుకోవాలి ప్రాధాన్యంగా, ఆ తర్వాత లోపల శుభ్రపరిచినప్పుడు ఆటోమేటిక్గా భౌతికంగా మనం
కనపరుస్తూ ఉంటాం. ఆయన మహిమ, ఆయన వెలుగు తేటగా మన మీద ప్రజలకి కనపరుచుకుంటాం మనం. ఎప్పుడు? లోపల శుద్ధి జరిగినప్పుడు, లోపల పరిశుభ్రతతో మనం ఉన్నప్పుడు. అది ప్రభు అక్కడ చెప్తా ఉన్నాడు. మీరంతా దోపుతోనూ చెడుతనంతోనే మీ హృదయం అంతా కూడా నిండిపోయింది, మీ గిన్నె అంతా నిండిపోయింది. గిన్నె అంటే హృదయం నిండిపోయింది. పైన మాటకి ఆచారపరమైనటువంటి భక్తిని మీరు ప్రదర్శిస్తున్నారు. ప్రియులారా, చెప్తున్నాను ఒక మాట. యేసయ్య ఇక్కడ చెప్పదలసినటువంటి పాఠం ఏంటో తెలుసా? ఈ రోజున మనందరికి కూడా నేర్పిస్తుంది. మీరు లోపల శుద్ధి జరిగిందా? లోపల నీ ఆంతరంగం ఎలా ఉంది? పరిశుభ్రంగా ఉన్నావా? నీ హృదయం శుద్ధిగా ఉందా? కడిగేసుకున్నావా? నీ చెడుతనంతా కడిగేసుకున్నావా? కడిగేసుకుంటే నీ అపీరెన్స్ చక్కగా కనపడుద్ది, చక్కగా కనపడతావు, నువ్వు తేట కనపడతావు. పై భక్తి, పై అవిశ్వాసాన్ని, లేదంటే మేము విశ్వాసం అని చెప్పటం వల్ల నీకేం ప్రయోజనం ఉండదు. కానీ ఎప్పుడైతే నీ హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటావో, పరిశుద్ధతతో నింపుకుంటావో, ఆత్మతో నింపబడతావో, అయితే కడిగేది ఎవరు? హృదయాన్ని కడిగేది ఎవరు? యేసయ్య రక్తం. ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఒక మనిషి యేసయ్య తన రక్తం చేత క్లెన్జింగ్ చేస్తాడు, కడిగేస్తాడు, పూర్తిగా శుభ్రంగా ఉంచుతాడు. కాబట్టి బయట ఉన్నటువంటి వాటిని, భౌతిక సంబంధమైనటువంటి వాటికి ముందు ప్రాధాన్యత ఇవ్వక, ముందు మీరు మీ గుండె లోపల కడగండిరా అని చెప్పేసి యేసయ్య ఒక చక్కటి పాఠాన్ని ఆ పరిసయ్యుడికి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీని నుంచి ఆయన మాట్లాడుచుండగా పరిసయ్యుడు వచ్చాడు. పరిసయ్యుని యొక్క హృదయం సరిగ్గా లేదు. అయితే తనకున్నటువంటి ఆ చెడుతనం నుంచి బయటికి రావడానికి ఒక పాఠాన్ని ప్రభు ఆ రోజున చెప్తున్నట్టుగానే ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వారు మనందరం కూడా మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయో జాగ్రత్తగా పరిశీలించుకోవాలా. బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాట పాడుతున్నాను, అంత బాగుంది అంటే కాదు. నీ హృదయం ఎలా ఉంది? ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ ప్రతిస్పందన ఏ విధంగా ఉంది? జగడాలకు వెళ్తున్నావా? బూతులు మాట్లాడుతున్నావా? ఏది ప్రార్థన చేస్తానే కొంతమంది చూడండి, రోడ్ల మీద అసలు మామూలుగా ఉండదు, ప్రార్థనలో ఉంటారు, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత నోరు తెరిస్తే కంపల్సరీ ఆ మాటలు కూడా చెప్పలేం, అసహ్యంగా ఉంటాయి. అలాంటి జీవితం మనకు ఉండకూడదని ప్రభు ఈ రోజున సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. రెండోది కూడా నేను చెప్తాను. ఆయన మాట్లాడుచుండగా ఏం జరిగింది? ఫస్ట్ది చెప్పాను, రెండోది కూడా చెప్తాను. అదే లోకాసు వార్త 8వ అధ్యాయము, ఈసారి 49వ వచనం. 8వ అధ్యాయము 49వ వచనం తీయండమ్మా. లోకాసు వార్త 8వ అధ్యాయము 49వ. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగోండి, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి మీ కుమార్తె చనిపోయాను, బాబు నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. బోధకుని శ్రమ పెట్టవద్దని ఆయనతో చెప్పాను. జాగ్రత్త ఆలకించండి. ఇక్కడ ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఇది కదా మన అంశం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుంచి ఒక పిలుపు వచ్చింది. ఇక్కడ వాస్తవంగా జరిగింది ఏంటంటే, యాయీరు కుమార్తె చావు బతుకులో ఉంది. ఆయన ఒక అధికారి, ఒక అథారిటీ కలిగినటువంటి వ్యక్తి, ఒక పవర్ కలిగినటువంటి వ్యక్తి. చిన్నోడు కాదు ఆయన, ధనవంతుడు, మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. అతని చేతిలో అధికారం ఉంది, మీకు అర్థమవుతుందా? ఒక పవర్ ఉంది ఆయన చేతిలో. అలాంటి వ్యక్తి యొక్క కుమార్తె చావు బతుకులో ఉంది, మరణం పడక మీద పడుకొని ఉంది. యేసుప్రభు గురించి తెలుసుకున్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, అడుగుతూ ఉన్నాడు యేసుప్రభునయా, నా కుమార్తె సావచిత్తమై ఉంది, కాబట్టి నువ్వు వస్తే గనక, అంటే ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం, నువ్వు వస్తే నా కుమార్తె బ్రతికిద్ది, రాయా అని చెప్పేసి యేసుప్రభుని పిలిచాడు. వెంటనే యేసయ్య అన్నాడు, అట్లాగే యాయూరు వస్తానని చెప్పేసి బయలుదేరాడు. శిష్యులందరూ కూడా యేసుప్రభుతో కలిసి వెళ్తూ ఉన్నారు. యేసుప్రభు వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా జనసమూహం ఆయన్ని విపరీతంగా ఫాలో అయ్యారు. చాలామంది ఆయన్ని వెంబడిస్తూ ఉండేవాళ్ళు. ఒక పలుకుబడి వ్యక్తి కనుక ఈ కంట్రీకి వస్తే ఎంతమంది ఉంటారు? ఆయన చుట్టూ చాలామంది ఉంటారు కదా. ఆయన ఇటు వెళ్తే జనసమూహం అంతా కూడా ఉంటారు. ఆ విధంగా యేసుప్రభు వెళ్తుంటే జనసమూహము విపరీతంగా వచ్చేవాళ్ళు. సరే, యేసుప్రభు బయలుదేరాడు, యాయీరు ఇంటికి వెళ్దాం, కుమార్తెను లేపుదామని దేవుడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో ఒక సంఘటన జరిగింది. అదేంటి తెలుసా? 12 సంవత్సరాల నుంచి
రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ వచ్చింది. యేసు ప్రభుని ముట్టుకుంటే తనకున్నటువంటి రోగం పోద్ది అని చెప్పేసి విశ్వాసంతో తన వస్త్రపు చెంగును తాకిన నాకు స్వస్థత వస్తుందని ఇంటి నుంచి బయటపడింది. ఇంటి నుంచి బయటకు వచ్చింది. చాలా కారణాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ స్త్రీ ఎవరికైనా కనపడితే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇల్లు దాటి బయటికి రాకూడనటువంటి ఆ పరిస్థితుల్లో ఆ స్త్రీ బయటకు వచ్చింది. మెల్లిగా ఎవరికి కనపడకుండా వచ్చి యేసు ప్రభు యొక్క ఆ వస్త్రపు చెంగుని చివర అలా తాకింది. అలా టచ్ చేయగానే వెంటనే ఏమైపోయిందంట, వెంటనే తన రక్తస్రావం ఆగిపోయింది. గమనించింది, స్వస్థత అనేది వచ్చేసింది వెంటనే. ఇప్పుడు నడుస్తున్నటువంటి యేసు ప్రభు సడన్గా ఆగిపోయాడు. శిష్యులు అంటున్నారు, పేతురు అంటున్నాడు, ప్రభువా ఏంటయ్యా నడుస్తా ఆగిపోయావు అంటే నన్ను ఎవరో పట్టుకున్నారు అన్నాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నావు ప్రభువా, పొద్దు నుంచి నేనే ఒక 30-50 సార్లు నీ మీద పడ్డాను. యోహాను అయితే అసలు నీ భుజం మీదే ఆనుకొని నడుస్తానున్నాడు, లేవను కూడా లేవట్లా. ఎంతోమంది జనసమూహం నేను టచ్ చేస్తూ ఉన్నారు, నీ మీద పడతా ఉన్నారు, నన్నెవరో పట్టుకున్నారంటావేంటయ్యా, ఇన్నిసార్లు మేమందరం పడతానే ఉంటే అన్నారు యేసు ప్రభుని. ఇప్పుడు యేసే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు అలవాటు పరంగా పడింది వేరు, అది వేరు, కానీ ఇప్పుడు నా మహిమ కోసం, నా మహిమ, నా ప్రభావం నాలో నుంచి వెడలింది. ఆ పట్టుకోవటం వేరు, విశ్వాసంతో పట్టుకున్నది వేరు, అలవాటు ప్రకారం పట్టుకున్నది వేరు. ఇప్పుడు నా మహిమ వెడలింది అని అనగానే వీళ్ళకి ఏం అర్థం అలా శిష్యులందరికీ కూడా, అరే బాబు ఎవరు చూడండిరా, యేసుప్రభుని పట్టుకుందా, ఆయన మహిమ పోయిందంట, వెడలిందంట, ఎవరు చూడండి అని చెప్పేసి ఆ మాట ఈ మాట ఆ మాట అనగానే మెల్లిగా వెళ్ళిపోదాం అనుకుంది ఈ స్త్రీ. ఎట్లాగో స్వస్థత వచ్చేసింది, బాగుపడిపోయాను, ఇంకా చాలు అని చెప్పేసి మెల్లిగా అక్కడి నుంచి వెనక్కి తిరిగింది, వెళ్ళిపోదాం అనుకుంది. ఎప్పుడైతే ఈ మాట అందరూ ఆ నోట అయినట్టు అనగానే ఆగిపోయింది, నిలబడంగానే ఇప్పుడు యేసుప్రభు అడుగుతున్నాడు, అమ్మా ఏంటి నీ సంగతే అన్నాడు. నీ సంగతి ఏంటి చెప్పు అన్నట్టుగా ప్రభు అడగానే 12 సంవత్సరాల హిస్టరీ మొత్తం చెప్పటం ప్రారంభించింది. మీకు అర్థమవుతుందా? 12 సంవత్సరాల రక్తస్రావం ఉంది కదా, ఎన్ని బాధలు పడిందో ఏంటో మొత్తం ప్రభుకి వివరిస్తూ ఉంది. చూడండి, కొంతమంది ఆడోళ్ళు ఏదైనా చెప్పమంటే ఎంతసేపు చెప్తారో తెలుసు కదా. మగవాళ్ళు అయితే ఒక్క మాటతో ఆ విషయాన్ని చెప్పేసి పక్కన పెట్టేస్తారు, అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆడవాళ్ళు ఎలా ఉంటారు, ఏదైనా కార్యక్రమంకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా చూసినప్పుడు కూర్చోవాలి, ఇంక మాట్లాడకూడదు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు తెలుసా, సాయంత్రం రాగానే పలానావిడ పలానా చీర కట్టుకొచ్చింది, పలానా నగలేసుకొచ్చింది అంటే వీళ్ళ దృష్టి అంతా పక్కనే ఉంటుంది, దిక్కులు చూస్తూ ఉంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు కదా. ఆ విధంగానే జరిగిన విషయాలన్నీ చెప్తారు. వినకపోతే ఇప్పుడు భర్తకు వాసిపోద్ది, తర్వాత వినాల్సిందే. వినకపోతే అంతే, నేనంటే మీకు ఇష్టం ఉండదు, అందుకే నా మాటలు పట్టించుకో, వేరే వాళ్ళ మాటలు అయితే వింటావు కదా అంటారు. ఆ విధంగా ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, యేసుప్రభు ఏంటి నీ సంగతి అనగానే 12 సంవత్సరాల హిస్టరీ అంతా చెప్పడం ప్రారంభించింది. ఈ పక్కన యాయిరు ఉన్నాడు, అయ్యా యేసయ్యా నా బిడ్డ ఏంటి చావు బతుకులో ఉంది, నువ్వేంటి ఆవిడ చెప్పిన మాటలని తిరిగి వింటా ఉన్నావు, ఆవిడేంటి తిరిగి చెప్తుంది నా ఆయన చెప్తుంటే అవునా అన్నట్టుగా యేసుప్రభు వింటున్నాడు. అవునమ్మా అలా జరిగింది అన్నట్టుగా వింటా ఉంటుంటే ఇక్కడ టెన్షన్ ప్రారంభమైంది యాయిరికి. ఈ లోపు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, ఏదైతే అనుకున్నారో అదే జరిగింది. ఏంటి, అక్కడ కుమార్తె చచ్చిపోయింది, కబురు వచ్చేసింది. ఈ యేసు ప్రభు అంటే ఈవిడితో మాట్లాడుతూ ఉన్నాడు, సమయం చాలా అయిపోయింది అక్కడికి. ఎట్టకేలకు యాయూరు ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. అందుకనే ఆయన మాట్లాడుచుండగా సమాజపతి గారి ఇంటి నుంచి కబురు వచ్చేసింది, అయ్యా అధికారి ఇంకా ఆయన్ని ఇంకా శ్రమ పెట్టమాక, బోధకుడిని యేసుప్రభుని ఇంకా శ్రమ పెట్టమాక. కారణం ఏంటంటే నీ కుమార్తె చనిపోయింది, ఇంక లేదు, నీ కుమార్తె చనిపోయింది. ఆయన ఏమైనా ఎర్లీగా వస్తే, ఏమన్నా పెందలకాడ వస్తే ఏమైనా జరిగేదేమో, ఆలస్యం అయిపోయింది, చచ్చిపోయింది, ఇక ఆయన వదిలేసే అన్నట్టుగా ఒక సమాచారాన్ని అక్కడ వినిపిస్తూ ఉన్నాడు. అందుకే యేసుప్రభువులో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూడండి, వాళ్ళు యేసుప్రభు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏ విధంగా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారంటే, వాళ్ళందరూ కూడా చచ్చిపోయింది కాబట్టి ఆయన ఏం చేయలేడు, బతికుంటే ఏదన్నా చేసేవాడేమో. చాలామంది చూడండి,
ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డలే, ప్రభు సన్నిధులు ఎదుగుతున్నటువంటి బిడ్డలే, విశ్వాసాలకు పిలువబడుతున్నటువంటి బిడ్డలే కొన్ని సందర్భాలు అయిపోయిందండి, ఇంకా ఇకేం చేయలేనండి, నేను కూరుకుపోయానండి, ఈ అప్పుల నుంచి నేను పైకి రాలేనండి, ఎవ్వరు తీసుకురాలేరండి, ఇక నా వల్ల కాదు ఇది, ఇక నేను ఇలాగ చచ్చిపోవాల్సిందే, నా పరిస్థితి ఇంతే, నా కుటుంబ పరిస్థితి ఇంతే, నా పని అయిపోయిందండి, ఇంకా పైకి లేపోవాళ్ళు లేరు, లేవలేం కూడా, ఇంకెవ్వరూ మమ్మల్ని ఏం చేయలేరండి, ఇంకా ఆ దేవుడు కూడా ఏం చేయలేడండి అని వాళ్ళే జడ్జిమెంట్లు ప్రకటిస్తూ ఉంటారు, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలాగా వాళ్ళ పరిస్థితిని బట్టి. కూరుకుపోయాం, ఇంక లేవలేని పరిస్థితుల్లో చాలా ప్రయత్నించాం, అవ్వలేదు, దేవుడు వాళ్ళ కూడా కాదన్నట్టుగా సలహాలు ఇస్తూ ఉంటారు, ఆ విధంగా జడ్జిమెంట్లు చెప్తూ ఉంటారు వాళ్ళకి ఏదో తెలిసినట్టుగా. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఆ సేవకుడు చెప్తున్నటువంటి మనకి యేసు ప్రభుతో ఆయన ఇబ్బంది పెట్టమాకండి, ఇంకా బతుకుంటే ఏమని చేసేవాడేమో, అంతమించి ఆయన ఏం చేయగలడు అన్నట్టుగా. ఆయన దేవుడు అన్నటువంటి ఆ విశ్వాసాన్ని పక్కన పెట్టేశారు, గుర్తింపుని పక్కన పెట్టేశారు, ఆలోచన పక్కన పెట్టేసి వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇంకా ఆపండి, ఇక అక్కడితో బోధకు నాపండి, ఇంకా ఆయన శ్రమ పెట్టొద్దు అన్నట్టు మాట్లాడితే, ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు, విశ్వాసముంచు యాయిరు పదా అని చెప్పేసి ముందుకు నడిపించాడు. ఇంటి దగ్గర వచ్చాడు, జాగ్రత్తగానండి. ఇంటి దగ్గరికి రాగానే ఇంటికాడ ఏం జరుగుతుందో తెలుసా? గొల్లు పెట్టువారు, పిల్లను గ్రోబులు వాయించేవారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా చనిపోతే దరువులు ఎలా ఉంటాయి? తినిమారులు పెట్టేస్తున్నారా? టపాసులు, తినిమారులు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇంట్లో వ్యక్తి చనిపోయినప్పుడు. ఆ సిచ్యువేషన్ అంతా కూడా ఒక భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు యాయిరు ఇంటికి వచ్చేపటికి అదే జరుగుతుంది. ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుచుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించాను. అది యేసుప్రభు రాగానే ఏం జరుగుతుందంటే, పాడు కట్టేసేసారు, పాడుగట్టేవాళ్ళు పాడుగట్టేశారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, టపాసులు వేసేవాళ్ళు టపాసులు వేస్తున్నారు, పిల్లల గ్రోవులు వాయించేవాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, కిక్కిరిసిపోయింది ఇల్లంతా, లోపల అసలు ఖాళీ లేదు. ఇప్పుడు యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి అంటాడు, బాబు ఆవిడ నిద్రిస్తుంది, చనిపోలేదు అన్నారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు ఆయన్ని? పిచ్చేని పట్టింది దీనికి. అరే చచ్చిపోతే చూసాం మేము, అది నొక్కాం, ఇది నొక్కాం, చెవులు నొక్కాం, ఇక్కడ ముక్కు దగ్గర పెట్టాం, అన్ని ప్రయత్నాలు చేసాం, చచ్చిపోయింది అంటే ఈయన వచ్చి ఏంటి నిద్రపోతుంది, పిచ్చేని పట్టింది అన్నట్టు చూస్తూ ఉన్నారు. కానీ యేసయ్య చేసిన సంఘటన ఏంటంటే, అక్కడ యాయిరుతో ఒక మాట అన్నాడు, యాయిరు వీళ్ళందరిని బయట తీసుకెళ్ళన్నాడు. వీళ్ళందరిని బయట తీసి నాకు స్థలం ఇమ్ము అన్నాడు, నాకు స్థలం ఇమ్ము. దాని అర్థం, ఆ మాటలు ఎంత అర్థం ఉందో చెప్పనండి. దేవునికి నీ హృదయంలో స్థలం ఇస్తే, స్థానం ఇస్తే, ఆయన చేయాల్సినటువంటి కార్యాన్ని ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్నాయి నీ జీవితంలో చాలా విచారాలు ఉన్నాయి, చాలా కృంగుదలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అయితే వాటిల్లో నువ్వు కృంగిపోయి నేను ఇంతే అన్నదానికన్నా దేవుని మీద నీ భారాన్ని ఆయనకి గనక నువ్వు అవకాశాన్ని ఇస్తే, ఆయనకి గనక స్థలం ఇస్తే, స్థానం ఇస్తే, ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేసి నీకు చూపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నువ్వు స్థలం ఇస్తున్నావా? ఆయనకి అవకాశాన్ని ఇస్తున్నావా? ఇవ్వకోకుండా ఇంకా నువ్వు ఇంతని డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతున్నావు. కానీ దేవునికి అవకాశం ఇవ్వట్లా. అవకాశం ఇవ్వాలి దేవునికి. అది ఏదైనా కానీ దేవునికి అసాధ్యమైనది అంటే ఏమైనా ఉందా? ఆయనకి ఏమైనా అసాధ్యమైనది ఉండండి? సమస్తమును సాధ్యపరిచే దేవుడు, శూన్యంలో భూమిని వేలాడదీసినటువంటి దేవుడు. ఎంత గొప్ప కార్యాలు ఉన్నాయి ఆయనకి, ఆయన చేసినటువంటి కార్యాలు. ఇప్పుడు యాయిరు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నాకు స్థలం ఇమ్ము అనగానే ఇప్పుడు యాయిరుకు ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. నిన్న యాకోబు గారికి ఇంటికి వెళ్ళాం. యాకోబు గారు అక్కడేంటి లేట్ అయిపోతుంది, ఆయన ఏం చేయాలి తెలియట్లా, మెంగలాక అక్కలాగా ఉన్నారు. మాకేంటో చెమటలు గారిపోతున్నాయి, బయట కూర్చున్నాం, చాలాసేపు అవుతుంది, ఏంటి సదురులు అన్నట్టుగా చూస్తున్నారు. ఒకవేళ ఆయన చెప్తే ఆయన మాట వినే పరిస్థితి కాదు. అక్కడ చెప్తున్నారు పెద్దోళ్ళు కదా అన్నట్టుగా ఆయన వింటారా? 20 రోజున అట్లా తయారైపోయారు. ఇప్పుడు ఒకవేళ వచ్చి యాకోబు గారు కొంచెం వాళ్ళందరం బయటకు పంపిండి,
వాళ్ళందరం బయట పంపిండి మేము ఆ కార్యం నిమిత్తమే కొంచెం ప్రార్థన చేస్తామంటే యాకోబు గారికి ఎలా ఉంటుంది అప్పుడు? తలనొప్పిగా, అది పెద్ద పనేగా. ఇంట్లో ఉన్న చుట్టాలందరం బయటికి తీసుకురావాలంటే అది పెద్ద పనేగా. ఇదిగో యాకోబు గారు వెళ్ళమంటున్నారు కదా, మరలా వస్తే చూడండి మీ ఇంటికి అంటారు కదా చుట్టాలు. ఏంటమ్మా వెళ్ళిపోమంటున్నాడు, వచ్చిన వాళ్ళని బయటికి వెళ్ళమంటున్నాడు, ఇంకోసారి వస్తే గనక అన్నాడు కదా. సరే, ఇప్పుడు యాయూరు పరిస్థితి కూడా అదే. లోపల ఉన్నటువంటి చుట్టాలు బంధువులు ఎవరైతే ఉన్నారో ఏడుస్తున్నటువంటి వాళ్ళు ఆ రూమ్లో నుంచి బయటికి పంపించమంటే దేవుడు ఇప్పుడు యాయూరుకి ఒక పెద్ద పని అయిపోయింది. అయితే యాయూరులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి తెలుసా ప్రియులారా? దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు పంపించేశాడు. కారణం ప్రభు పంపించేసేమన్నాడు, ఆయన చెప్పాడు కాబట్టి నేను చేస్తా. బహుశా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుని ఉండొచ్చు, యాయూరు నెట్ మాకవయ్యా, ఏంటయా యాయూరు వెళ్ళిపోమంటావు, ఆయన చనిపోతే మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటావు, ఆయన ఏదో చెప్పాడని చెప్పేసి. ఇది కరెక్టేనా? ఎక్కడి నుండి వచ్చావు? నువ్వు కబురు చెప్పంగానే చూద్దామని వచ్చావు, నీ పిల్ల చచ్చిపోతే బయటికి వెళ్ళిపోమంటావు అని మరలా నీ ఇంటికి వస్తే అప్పుడు అడుగు అన్నట్టుగా యాయూరు మీద కోపం పెంచుకొని ఉండొచ్చేమో కదా. కుర్చీలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, ఫంక్షన్కి వచ్చాడు. వేరే వాళ్ళు వచ్చారని చెప్పేసి ఒక్కసారి నువ్వు లేచాడు కూర్చో అన్నారనుకో, ఈ వ్యక్తికి ఎలా ఉంటుంది? కోపం వస్తుందా లేదా? అరే నన్ను పక్కన పెట్టేసి వాళ్ళు ఎవరికి విలువ ఇస్తున్నాడు అన్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడు యాయూరు పరిస్థితి అదే అయింది. కానీ ఒక్కటి గమనించండి, యాయూరు మనసులో ఉన్నది ఏంటో తెలుసా? మీరు ఉన్నా లేకపోయినా, మరల తర్వాత వచ్చినా లేకపోయినా నాకు అనవసరం, నాకు నా యేసయ్య ఉంటే చాలు అన్న విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు రేపొద్దున నాకు తోడు ఉన్నా లేకపోయినా నా యేసయ్య నాకు తోడు ఉంటే చాలు, ఎవరున్నా లేకపోయినా అన్నటువంటి తీర్మానంతో మొత్తాన్ని బయటికి తీసుకొచ్చేసాడు. ఎప్పుడైతే దేవునికి అవకాశం ఇచ్చాడో దేవుడు అక్కడ ఆ చిన్నదాన్ని చూసి, చిన్నదానా లెమ్ము తల్లి తాకుమి అని ఉంటుంది వాడు. వెంటనే చిన్నదేమైపోయింది, ఆ కుమార్తె లేచి కూర్చుంది. ఆయన మాట్లాడుచుండగా గమనించండి, యేసుప్రభు మాట్లాడుతున్నాడు, యాయూరు కుమార్తె చనిపోయిందనే సమాచారం వచ్చింది. ఇప్పుడు ఎక్కడైతే చనిపోయినటువంటి, అంటే అది దుర్వార్త మంచి వార్త చెప్పండి? దుర్వార్త. ఒక మనిషి చచ్చిపోవడం దుర్వార్త మంచి వార్త? ఈ రోజున చూడండి, ఎవరైనా చనిపోతే చచ్చాడు రా బాబు అంటారు కదా. కొంతమందికి మంచి వార్త అది. ఎవరైనా చనిపోయారు అనుకో, చచ్చిపోయారా, పేడ వదిలిందిరా బాబు, భూమికి భారం వాడు, ఎందుకురా వేస్ట్ గాడు అని ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది చనిపోతే చాలా విషాదం, చాలా బాధ ఉంటుంది. మనకు తెలిసినటువంటి వాళ్ళు, మన సేవకులు ఈ రోజున మొన్న పగడాల ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఈరోజు కూడా ఆయన స్వరం వింటూ ఉంటుంటే ఏదో బాధ, తెలియనటువంటి బాధ. మరి నిన్నటి దినాన ప్రకాష్ అన్న, గంట్ల ప్రకాష్ అన్న మంచి సువార్థికులు. ఆయన కిడ్నీ సమస్యతో 25 సంవత్సరాలు ఫైట్ చేశాడు. కిడ్నీ సమస్య లోపల ఉంచుకొని దేవుని సువార్త ఉన్నట్టుగా ప్రకటిస్తారండి, భయం ఉండదు ఆయనకి. మంచి సేవకుడు ఆయన. గుంటూరు చనిపోయారు నిన్న, చాలా విషాదకరం. ఇలాంటి సేవకులందరూ కూడా భయపడకుండా ఉన్నట్టుగా ప్రకటించేటువంటి సేవకులు ఈ రోజున చాలా అరుదు. అలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు దేవుని దగ్గరికి, దేవుని పిలుపు వచ్చినప్పుడు. ఈ వార్తలు వింటున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే కొంచెం బాధ అనిపించేది, గుండెల నుంచి బరువుగా ఉంటుంది. నేను ఆ విషయం వినగానే చాలా బాధపడ్డాం. అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ చెడ్డ వార్త విన్నారు, కానీ యేసయ్యకి ఎప్పుడైతే స్థలం ఇచ్చారో ఆ చెడ్డ వార్తని ఏ విధంగా మార్చాడు? మంచి వార్తగా మార్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో చెడ్డ వార్తలు చాలా ఉండొచ్చు, చాలా వింటూ ఉంటావేమో, ఎదురవుతూ ఉంటాయేమో. దేవుడు నీ చెడ్డ వార్తని కాస్త మంచి వార్తగా మార్చే దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయన మాట్లాడుచుండగా చెడ్డ వార్త వచ్చింది, యేసయ్య అక్కడికి వెళ్ళాడు, ఆ చెడ్డ వార్తని మంచి వార్తగా మార్చాడు. మొదటిగా ఆయన మాట్లాడుతుండగా పరిసయ్యులకి పాఠాన్ని నేర్పాడని చెప్పాను గిన్నె నుంచి. రెండవది ఆయన మాట్లాడుతుండగా యాయూరు కుమార్తె యొక్క ఆ వార్తను మంచి వార్తగా మార్చాడు. మూడోది లాస్ట్కి చెప్పేసి కొన్ని నిమిషాలను ముగించేస్తాను. ఈసారి మత్తయి సువార్త ఆయన మాట్లాడుచుండగా మరొకసారి ఏం జరిగింది చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం.
మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం చదవము. ఆయన ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహు సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించేవాడు, నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. చాలు, ఇక్కడ చూడండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఒక వ్యక్తి పేరు ప్రస్తావించారు. కొంతమంది పెద్దలని, ఆ సమాజ మందిరపు పోలీసు వాళ్ళని వాళ్ళందరినీ పట్టుకొని వచ్చాడు. జనసమూహం వచ్చాడు. ఎవరైనా అంటే ఇస్కరియోతు యూదా. యేసుప్రభు శిష్యులలో ఒక్కడైనటువంటి ఒక శిష్యుడు ఆయన యూదా. 12 మందిలో ఒక శిష్యుడు. జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఎక్కడ ఈయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుచుండగా అని ఉంది కదా. ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఎక్కడ మాట్లాడుతున్నాడు యేసుప్రభు? చెప్పండి, ఎక్కడ మాట్లాడుతున్నాడు చెప్పండి? గెత్సెమనే తోటలో, అంతేగా. గెత్సెమనే తోటలో ఆయన చివరి రాత్రి మరి శిష్యుల్ని తీసుకొని వెళ్ళి ప్రార్థన అయిపోయిన తర్వాత శిష్యులకు చెప్పారు, బాబు మీరు శోధనలో పడకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే మనం అందరం శోధనలో పడిన తర్వాత ప్రార్థన చేస్తాం. అయితే యేసయ్య చెప్పాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఇక చివరికి ఏం జరిగింది, మీ అందరి దగ్గరికి లాస్ట్కి వచ్చేసాడు. ఇక చాలు, ఇక లేవండి, ఇంకా లేవండి, ఇక తర్వాత మీరు చక్కగా పడుకోవచ్చులే, ఇంకా సమయం అయిపోయింది, నన్ను తీసుకెళ్తా ఇంకా వస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుచుండగా ఆనంది. అలా శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ లోపు యోధా ఏం చేశాడు? జనసమూహాన్ని వేసుకొని వచ్చేసాడు. పెద్దల్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, ఆ సైనికుల్ని తీసుకొని వచ్చాడు. ఎందుకు అంటే యేసుప్రభుని పట్టుకోవటానికి, యేసుప్రభుని అప్పగించడానికి వచ్చాడు. అమ్ముడు పోయాడు, ధనానికి అమ్ముడు పోయాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టెను అని ఉంటుంది. ముద్దు పెట్టి, బోధకుడా నీకు శుభం కలుగునుగాక అన్నాడు. ఏంటి శుభం? శుభాన్ని ఇవ్వటానికి వచ్చాడు యోధా. యేసుప్రభుని పట్టుకొని శిలువ మరణానికి అప్పచెప్తున్నటువంటి ఆ సమయంలో నీకు శుభం కలుగునుగాక అని యోధా ఎలా అంటాడు కదా. ఆయనకి ఎప్పుడు శుభమే కలిగిద్ది, యేసుప్రభుకి శుభమే కలిగిద్ది ఏదైనా సరే. ఎందుకంటే ఆయన దేవుడు కుమారుడు కాబట్టి, దేవుడు కాబట్టి. కానీ శుభం లేనిది నీకే, యోధాకే. ఆ తదుపరి చాలామంది దేవుడు నీకు మంచి కలుగును కాక అంటారు. దేవుడికి మంచిగా కలిగిద్ది. నీ పరిస్థితి ఏంటి చూసుకోవాలి, అంతే కదా. మన పరిస్థితి ఏంటి, దేవుని గురించి కాదు ఆలోచన చేయటం. ఆయనకి ఎప్పుడూ మంచోడు ఆయన. నీ పరిస్థితి ఏంటి? యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుచుండగా యోధా గబగబా యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, బోధకుడా నీకు శుభం కలుగును గాక. ఇక్కడ గమనించండి, యేసుప్రభుని బోధకుడు అని పిలిచేవాళ్ళు. రబ్బీ అంటే బోధకులు అని అర్థం, బోధకుడు అని అర్థం. యూదుల్లో ఎవరైనా బోధించేవాళ్ళు అంటే, ఇప్పుడు నేను బోధిస్తున్నా కదా, రబ్బీ అని పిలుస్తారు, బోధకుడు అని. యేసుప్రభు ఏం బోధించాడు? యోధా ఏం నేర్చుకున్నాడు? 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో తిరిగినటువంటి వ్యక్తే. ఆయన మాటలు, ఆయన బోధలు అన్నీ విని ఆయన అనుసరించడం అంటే ఆయనతో ఉన్నటువంటి వ్యక్తే. మరి యేసుప్రభు బోధకుడు అంటే ఆయన బోధను ఎంత మాత్రం గమనించగలిగాడు యోధా? అంటే మీరు గమనించండి, ఈ రోజున బోధలు వింటున్నారు. ఇలా మాట్లాడుతూ ఉంటుంటే, బైబిల్ గురించి చెప్తూ ఉంటుంటే, బోధిస్తూ ఉన్నప్పుడు బోధన వింటున్నారు. కానీ అసలు ఆ బోధ యొక్క ఆంతర్యం ఏంటి మీకు అర్థమవుతుందా? ఆ సత్యవాక్యాన్ని, ఆ బోధని మీ హృదయంలోకి స్వీకరించుకుంటున్నారా? ఇది ప్రశ్న అయిపోయింది ఈ రోజున. వింటున్నారు, మంచిదే, వినకూడదని అంటలా, వినాలి. కానీ ఎంతవరకు గ్రహిస్తూ ఉన్నారు? గ్రహింపు ఉందా మీకు? బోధన అర్థం చేసుకుంటూ ఉన్నారు? చాలామందికి బోధ అర్థం అవట్లా, వింటున్నారు కానీ ప్రభు నాతో మాట్లాడయ్యా అంటున్నారు. కానీ ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలనే పక్కన పెట్టేస్తూ ఉన్నారు. మాట్లాడమనేది నువ్వే, నాతో మాట్లాడయ్యా అంటావు, పాటలు పాడతావు, నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేస్తావు మాట్లాడమని. తీరా దేవుడు మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఆ బోధని పక్కన పెట్టేస్తా ఉన్నావు. ఒక్క నిమిషం,
ఆ బోధని పక్కన పెట్టేసి అసలు బోధన అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయట్లా. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే నీ బ్రతికి ఎట్లా ఉంటుంది? ప్రభుని అర్థం చేసుకుంటున్నారు ఈ రోజున? ఆయన బోధన అర్థం చేసుకుంటున్నారా? పట్టించుకోవట్లా. వింటున్నారు కానీ పట్టించుకోవట్లా. దేవుడిచ్చే ఆశీర్వాదాలు అయితే కావటానికి వస్తారు, కానీ దేవుడు ఇలా ఉండాలని చెప్పేసి కొన్ని బోధిస్తే ఇవి మాకు కాదులండి, ఇవి మాకు వద్దులండి, మేమేం చేయగలం? ఆశీర్వాదాలు కావాలి, మేలులు కావాలి. మరి ఆయన చెప్పిన మాట మేము వినమండి, మా వల్ల కాదు, అది చాలా కష్టం అండి, చెప్పడానికి బాగుంటుంది కానీ అంటూ ఉంటారు. యోధ అదే చేశాడు. దేవుని బోధ, యేసయ్య బోధ విన్నాడు, కానీ ఆ బోధన ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. అంటే యేసయ్యను అర్థం చేసుకోలేకపోయాడు. అందుకనే 30 వెండి నాణ్యాలకి బేరం పెట్టేసుకొని తీసేసుకొని యేసుప్రభుని అప్పగించడానికి వచ్చాడు. వచ్చి బోధకుడా అని పిలిచాడు. బోధకుడా అన్నావంటే ఆయన బోధ నువ్వు అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకుంటే నువ్వు బోధకుడని ఎందుకంటావు? అన్నావు. నీకు శుభం కలుగురా అని. అంటే ఒక వ్యక్తిని అంగీకరించటానికి పెట్టేటువంటి ముద్దు అప్పగించటానికి పెట్టాడు యోధ. అప్పగించడానికి పెట్టాడు యోధ. అంగీకరించాలని ప్రభువుని చక్కగా హద్దుకొని ముద్దు పెట్టాల్సినటువంటి యోధ అప్పగించడానికి యేసయ్యను ముద్దు పెట్టాడు. మరి నీ పరిస్థితి ఏంటి? దేవుని అంగీకరించావా? అంగీకరించినట్లుగా నీ జీవితం ఉందా? పరీక్షించుకోవాలి. దేవుని అద్దుకొని ఉండాలని ప్రభు ఆలోచన చేస్తూ ఉన్నాడు. మీరు గమనించిన తర్వాత, యేసయ్యను అప్పగించిన తర్వాత తన జీవితం ఏ విధంగా వెళ్ళింది తెలుసా? యోధ యేసు ప్రభువును అప్పగించాడని చెప్పేసి నమ్మక ద్రోహం చేశాడని యేసయ్య యోధాన్ని తిట్టాడా? తిట్టలా. ద్రోహి అన్నాడా? నువ్వు మోసగాడవరు అన్నాడా? నువ్వు దొంగవరు అన్నాడా? అనలా. ఏమన్నాడు తెలుసా ప్రభు? అప్పటికి కూడా స్నేహితుడా, చెలికాడా అని సంబోధించాడు. అప్పటికి యోధాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, మారతాడేమో అని ఒక అవకాశాన్ని ఇచ్చాడు ప్రభు. నా స్నేహితుడా అన్నాడు. ఎంత మంచి వాడండి. యేసయ్య స్వయంగా యోధాని పిలిచాడు, చెలికాడా, నా స్నేహితుడా. ఆ మాట కన్నా అర్థం చేసుకుంటాడు. ఎవరైనా మనల్ని హింసిస్తే, మనల్ని ఎవరైనా బాధ పెడితే ఆ మాట పలుకుతామా? వాడిని పిలుస్తామా? సరిగ్గా పిలవం. కానీ యేసయ్య స్నేహితుడని పిలిచాడు. తర్వాత శిష్యులు యోధాన్ని దొంగగా సంబోధించారు, ద్రోహిగా పిలిచారు, కానీ యేసయ్య మాత్రము ఆ సందర్భంలో కూడా యోధాన్ని ప్రేమించాడు కాబట్టి చెలికాడా అని అన్నాడు. ఆ మాట కన్నా యోధా మారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించాయంటే తన జీవితం పరలోకంలో ఉండేవాడేమో. కానీ యేసు ప్రభు దగ్గరికి మళ్ళీ తిరిగి రాలా, వెనక్కి వెళ్ళిపోయాడు, తన ప్రాణాన్ని ముగించేసుకున్నాడు. పేతురు అలా చేయలేదు. బైబిల్లో పేతురు కూడా దేవుణ్ణి ఎరగనన్నట్టుగా మూడు సార్లు అబద్ధం ఆడాడు. యేసు ప్రభుతో తిరిగి కూడా పెద్ద తేడా ఏం లేదు. యోధాకి పేతురికి పెద్ద తేడా ఏం లేదు. యోధా 30 వెండి నాణ్యాలకి ప్రభుని వెంబడించి అమ్మేశాడు. పేతురు ముమ్మారు ప్రభుని ఎరగనన్నట్టుగా అబద్ధం ఆడేశాడు. రెండూ ఒకటే ప్రభు దృష్టిలో. అయితే పేతురు రియలైజేషన్లోకి వచ్చాడు, పశ్చాత్తాపంలోకి వచ్చాడు, తన తప్పును తెలుసుకున్నాడు. అయ్యో ప్రభువుని నేను ఎరగనని చెప్పానే అని కన్నీరుతో గుండెలు బాదుకున్నాడంట. ఆ తదుపరి పేతురు యొక్క జీవితం ఎలా మారింది తెలుసా? ప్రభు యొక్క సంఘాన్ని తీసుకెళ్ళేటువంటి ఒక మంచి కాపరగా ఆయన పరిచర్య, అద్భుతమైనటువంటి పరిచర్య అపోస్తుల కార్యంలో మనం చూడొచ్చు. సగం అధ్యాయాలు, 28 అధ్యాయాలు ఉంటే సగం అధ్యాయాలు పేతురు గురించే ఉంటుంది. అపోస్తులు దేవునికి తన జీవితాన్ని సమర్పించి గొప్పగా వాడబడ్డాడు పేతురు. కారణం ఏంటి తెలుసా? తప్పు చేశాను అని చెప్పేసి ఒక చాటు కూర్చుని ప్రభు దగ్గరికి రాకోకుండా తన జీవితాన్ని ముగించుకోలేదు, కానీ పశ్చాత్తాపంతో తప్పుని తెలుసుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. ప్రభువా నన్ను క్షమించాయా. పేతురు నడుస్తూ ఉంటుంటే చిన్నపిల్లలు కుక్కరొక్కో అని ఏడిపించేవాళ్ళంట. ఎందుకంటే కుక్కరొక్కో అని 3 సార్లు ప్రభుని ఎరగనని నువ్వు అబద్ధం ఆడావు కానీ ఏడిపిస్తే ఆ మాట పలికినప్పుడల్లా పేతురు ఏడ్చేసేవాడంట. తన తప్పుని తెలుసుకొని కళ్ళంటి నీళ్ళు పెట్టేసేవాడంట. కొంతమంది చరిత్రకారులు చెప్తారు, పేతురు యొక్క మొహం మీద కళ్ళమ్మట చారలు ఏవైతున్నాయో కన్నీటి చారలో మొహం మీద కనపడతా ఉండేవంట. ఎప్పుడు తలుసుకొని ప్రభువా నన్ను క్షమించాయా.
నిన్ను తెలియనే నిన్ను అబద్ధం ఆడు. ఎప్పుడైతే నీ వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, నీ వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. అందరు కళ్ళు మూసుకోండి. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా సర్వం నీవయ్యా, నా సర్వం నీవయ్యా. ప్రియులరా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ముగింపు ప్రార్థన చేస్తా ఉన్నా. యోధా వల్లే దేవుణ్ణి అప్పగించినటువంటి వాడుగా ఉన్నావేమో. నువ్వు చేసినటువంటి పాపం వలన, నీ క్రియల వలన, నీ ఆలోచనల వలన, నీ చెడు నడత వలన ప్రభువుని అప్పగించినటువంటి వాడుగా ఉన్నావేమో. అప్పగించిన దాని ఉన్నా రా, రియలైజేషన్లోకి రా, దేవుని సన్నిధికి రా, చేయి, ప్రార్థన చేయి, అడుగు, దేవుని అడుగు పశ్చాత్తాపంతో. ప్రభువా నన్ను క్షమించాయా, ఒక్కొక్కసారి నా ప్రవర్తన, నా ఆలోచనలు అన్నీ చెడిపోతూ ఉన్నాయి ప్రభువా, నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు. నువ్వు మాత్రమే నన్ను క్షమించే దేవుడు, నువ్వు మాత్రమే నన్ను రక్షించే దేవుడు ప్రభా. నువ్వు తప్పితే నాకెవరు లేరు ప్రభు అని అడుగుతావా ప్రభు దగ్గర? లేదంటే ప్రభువుని అప్పగించేటువంటి ముద్దు పెట్టి నీ జీవితాన్ని ముగింపులోకి తీసుకొస్తావా? లేదంటే పేతురులాగా, ప్రభువుని ఎరగనని బొంకినటువంటి పేతురు తన తప్పును తెలుసుకొని ప్రభు పాదాల చెంతకొచ్చి పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేసిన విధంగా, ప్రభు నన్ను క్షమించాయని ఆ ప్రార్థన ఒకనాడు పేతురుని బహుబలముగా దేవుడు వాడుకున్నాడు. ప్రియులారా, నీ జీవితం ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకొని నీ జీవితాన్ని ప్రభు చేతులకు అప్పచెప్తావా, నేను వాడుకుంటాడు దేవుడు, బలంగా వాడుకుంటాడు. ఆయనకి తెలుసు నేను ఏ విధంగా వాడుకోవాలి. ఆయన నిన్ను వాడుకుంటాడు. ఆయన చేతిలో ఒక పనిముట్లాగా ఆయన మాట్లాడుచుండగా, ఏం జరిగిన ఆయన మాట్లాడుచుండగా అంటే జనుల్లో విశ్వాసం పెరిగింది. ఆయన మాట్లాడుచుండగా పరిసయ్యులు పాఠాలు నేర్చుకున్నారు. ఆంతరంగిక హృదయంలో ఏ విధంగా ఉండాలి, బయట శుద్ధి కాదు కానీ లోపల ఎలా ఉండాలో శుద్ధి, నీ హృదయం బాగుండాలనే విషయాన్ని ఆయన చెప్పాడు. ఆయన మాట్లాడుచుండగా యాయిరు కుమార్తె ఇంట్లో నుంచి దుర్వార్త వచ్చింది. అయితే ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళి మంచి వార్తగా మార్చాడు. ఆయన మాట్లాడుచుండగా యోధా యేసుప్రభును అప్పగించడానికి వచ్చే స్నేహితుడా అని సంబోధించి కొన్ని పాఠాలు నేర్పినట్లుగా పేతురు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు సూటిగా మాట్లాడాడు దేవుడు. గ్రహించగలిగావా? అడుగు, దేవుని అడుగు, పశ్చాత్తాపంతో అడుగు, ప్రభుని అడుగు. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు ప్రభా. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో ఫలింపు చేయండి నాయన. నీ మాటలు వింటూ ఉంటుంటే ప్రభా మా జీవితాలు కదిలించబడాలి ప్రభా. నీ మాటలు మా హృదయంలో మార్పుని తీసుకురావాలి. గొప్ప ఉజ్జీవాన్ని ప్రభా తీసుకొచ్చే విధంగా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరిని మార్చండి. తమ జీవితాలను నీకు అప్పచెప్పుకొని ప్రభా పరిశుభ్రంగా, హృదయంలో శుద్ధి, పరిశుభ్రత కలిగి ఉండేలాగా సాయం చేయండి. చెడు నడత నుంచి, చెడుతనము నుంచి, దోపిడి నుంచి, అన్యాయము నుంచి, అక్రమైనటువంటి మార్గము నుంచి ప్రభువా వాళ్ళు మరలి నీ వైపు చూస్తూ నీ సన్నిధులకు వచ్చి పశ్చాత్తాపంతో ప్రార్థించి నీకు దగ్గరగా రావడానికి సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ ప్రాంతాన్ని చేతులకు అప్పచెప్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభువా, ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభువా. హృదయంలో పరివర్తన తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి యొక్క బంధకముల నుంచి, అపవాది వేసినటువంటి బంధకముల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. చంటి బిడ్డలు, చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి ఒక్కరిని ప్రభువా నీ చేతులకు అప్పచెప్పు, వాళ్ళ కుటుంబాలని చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి.
అయా వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యం నుంచి, ఎవరైతే మరణ పడక మీద అనారోగ్య సమస్యతో ప్రభా నీ వైపు తిరుగుతూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో, ప్రతి ఒక్క కన్నీటిని చూసే దేవుడు కాబట్టి నాయన కన్నీటిని తొడవండి ప్రభువా. వాళ్ళ అనారోగ్యం నుంచి జయాన్ని పొందేలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ జీవితాల్లో గెలుపు లేకుండా ఓటమితోనే తిరుగుతున్నటువంటి వారిని గొప్ప జయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి చెడ్డ వార్త ఏవైతేనే వార్తలను మంచి వార్తలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఆయా చెడుతనమును మార్చి ఆయా మంచిగా వారిని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓటమిని గెలుపుగా తయారు చేయండి నాయన. వాళ్ళ అపజయాన్ని ప్రభ జయకరంగా మార్చమని, వాళ్ళ కుటుంబాలను ప్రభ ఆశీర్వదించి దీవించమని, ఈ మందిరము చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధికి ప్రభ వచ్చి నేను ఆరాధించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, వాళ్ళ పనులు, ఉద్యోగాల, వ్యాపారాలు, వాళ్ళ ప్రయాణాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండమని, ఏ అపాయములు, ఏ శత్రువు తాకనీయకుండా ప్రభువా నీ కృపతో కాచి భద్రపరచమని. ఇదిగో నాయన ఈ యొక్క మందిరము సకల జనులకు ఆశీర్వాదంగా ఉండులాగన ప్రభా, ఈ కండ్రిక ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ మందిరము ప్రభా, ఈ చుట్టుపక్కల ఈ కండ్రిక ప్రాంతానికి ప్రభా ఒక ఆశీర్వాదకరంగా మార్చండి. నీ వెలుగుతో నింపండి ప్రభా, సకల ఆశీర్వాదాలతో నింపి నీ నామానికి ఘనత తెచ్చుకోమని, ఘనత, మహిమ, ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.